దేవుని బిడ్డలారా, మరొక మంగళవారం చూసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చారు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము ఏమంటున్నాడంటే 5వ వచనంలో, అలాగునని నాలుక చిన్న అవయవము అయినను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చూడండి, నాలుక చిన్నదే కానీ ఏం చేస్తుంది? అదిరిపడుతుందంట. నరవలేని నాలుక మానవుణ్ణి పాడు చేస్తుంది. కనుకని ఆ మానవుడు అయిన మనం ఈ లోకంలో బ్రతికినంతకాలం యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తూ ఉంటున్నాడు, నాలుక చాలా చిన్నది కానీ బహుగా అదిరిపడుతుందంట. కనుకని నువ్వు అదిరిపడకుండా ఉండాలంటే దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకంలో ఉన్న నిన్ను చూస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ప్రియులారా. ఈ లోకంలో ఏమి చూసుకుని మనం అదిరిపడుతుంటున్నాం, ఏమి చూసుకుని మనము అనేకుల మీద దురుసుపడుతూ ఉంటున్నాం, కోపగించుకుంటున్నాం, ఏం చూసి మనం అనేకులను దూషిస్తూ ఉంటున్నాం. కనుకనే ఆ దూషణ అనేది నీ మీదకే తిరిగి వస్తుంది. కనుకనే నీ నాలుకను భద్రపరచుకో, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయి, దేవుడిని నమ్మటానికి, దేవుని బిడ్డ కావటానికి నువ్వు జాగ్రత్త పడు. అటు రీతిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన బిడ్డగా చేసుకొనును గాక. దేవాది దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.